ఒక కాని పని చేసినప్పుడు లోపల ఏదో చివుక్కుమంటుంది. నువ్వు దారి తప్పుతున్నావు సుమా అని ఒక గొంతు మెల్లగా హెచ్చరిస్తుంది. అది అంతరాత్మ పిలుపు. గుండె తలుపు తెరిచి ఆ పిలుపు వింటే ఆపద తప్పుతుంది. పెడచెవిన పెడితే ప్రమాదం ముంచుకు వస్తుంది. చేసిన తప్పుకు తగిన శిక్ష పడుతుంది. ఆ శిక్ష అనుభవించక తప్పదు. మనల్ని పెడదారి పెట్టించేది మరోటున్నది. దాని పేరు అహంభావం. మంచి చెడు ఒకే గూటి పక్షులు. ఆ గూడు మన గుండె. ఏమరపాటుకు గురికాగానే గుండె తలుపు తోసుకుని అహంకారాన్ని రెక్కలు విప్పుతుంది. అంతరాత్మ నోరు నొక్కి మరింత రెచ్చిపోతుంది. అంతరాత్మ, అహంకారం మనిషి ద్వంద్వ ప్రవృత్తికి కారణాలు. మన ఆత్మే మనకు బంధువు, అదే మన పాలిటి శత్రువు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ప్రకృతి ప్రభావం వల్ల మానవుల స్వభావాలు ఒక్కోసారి సత్వగుణం, మరోసారి రజోగుణం, ఇంకోసారి తమోగుణం పాలబడేలా చేసి వారి చేత రకరకాల పనులు చేయిస్తాయి. మంచి మనిషి చెడుగా ప్రవర్తించడానికి, దుర్మార్గుడు మంచి మనిషిగా మారడానికి త్రిగుణాలే మూల కారణాలు. సృష్టిలో మరే ప్రాణికి లేని ఒక గొప్ప వరం ఆలోచనా శక్తి. ఆచి తూచి అడుగు కదిపే వెసులుబాటు మనిషికి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు. వివేకం అనే ఖడ్గం, వైరాగ్యం అనే కవచం ధరించి విజయం సాధించే అవకాశము ప్రసాదించాడు. వివేకం అనే ఖడ్గంతో అజ్ఞానపు పొర తొలగించుకుని కర్మయోగివై విజయం సాధించమని కురుక్షేత్రంలో యదుభూషణుడు కురువీరుడికి ధర్మ ప్రబోధం చేశాడు. ఆ వెలుగు బాటలో మనము ముందడుగు వేసి జీవన కురుక్షేత్రంలో విజయం సాధించవచ్చు. అది మనం తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఈ 4 దుష్ట చతుష్టయంలా అంతరంగ కురుక్షేత్రాన్ని అంతరాత్మకు విరుద్ధంగా ప్రకటిస్తూ ఉంటాయి. ముందు వరుసలో నిలబడి అహంకారం అంతరాత్మని అడ్డుతుంది. మనం తప్పటడుగు వేయడానికి పరిస్థితులు, మనలో పందిరి వేసిన తీరని కోరికలు రంగంలోకి ప్రవేశిస్తాయి. ఆవేశంలో మనం తీసుకునే నిర్ణయం, చేపట్టే కార్యక్రమం ఇలాంటి వైపరీత్యానికైనా దారి తీయవచ్చు. సామాజిక స్పృహతో నైతిక బాధ్యత కలిగి మనం అంతరాత్మ తలుపు తట్టితే తప్పకుండా సమస్యకు తగ్గ పరిష్కారం స్ఫురిస్తుంది. మనం చేసే అసాంఘిక, అనైతిక చర్యలకు అహంకారమే మూల కారణం. సంస్కార బలంతో మన చర్యలను నియంత్రించాలి. మనలోని పాప చింతనకి దైవభీతి పరమౌషధం. అంతరాత్మకి సమాధానం చెప్పుకోవాలన్న ఎరుక కలిగి ఉండటమే వివేకం. కర్మలను భగవదర్పితంగా చేయడమే వైరాగ్యం. మోహావేశంలో పరవశమైనప్పుడు నరుడిలా మనము కర్తవ్యానికి దూరం అవుతాం. అహంకారానికి అంకుశం వేస్తూ అంతరాత్మకి దాసోహం అని శరణు కోరితే భయాలు తొలుగుతాయి. భయపడకుండా భగవంతుడి పట్ల విశ్వాసంతో చేసే కర్మలు దివ్య కర్మలుగా మారి లోక కళ్యాణానికి దోహదం చేస్తాయి. భగవంతుడు వరంగా ఇచ్చిన ఆలోచనను, శక్తిని బాధ్యత కలిగి ఉపయోగించాలి. విచక్షణ కరువైతే వరాలు కూడా శాపాలవుతాయి. కర్మవీరులను కాపాడటానికి ఆ పరమాత్మ జీవుడిలో అంతరాత్మగా తిష్ట వేసి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. ఆ మాటే చివరి అర్జునుడితో అంటాడు కృష్ణ పరమాత్మ. నేనేమి చెప్పానో అంత శ్రద్ధగా విన్నావు గాని నువ్వు ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. అంతరాత్మ ప్రబోధమే అందరికీ దారి దీపం అన్నాడు. దీన్ని శ్రీ ఉప్పు రాఘవేంద్రరావు గారు రాశారు, అంతరాత్మ ప్రబోధం అంటూ. ఆయనకి నమస్సులు. తప్పు చేయకుండా ఉండేందుకు సూచించిన మార్గాలను రచయిత తెలియచేసి మనసు కంట్రోల్ చేసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించారు. ధన్యోస్మి.